గ్రహణం మొదలై చంద్రోదయం జరగడం అంటే మనకు గ్రహణం ప్రారంభం ఉండదు, కేవలం ముగింపు మాత్రమే. ఆ ముగింపు కూడా అతి తక్కువ నిమిషాలు మాత్రమే. కనుక అటువంటి గ్రహణం ఉంది, మన దగ్గర కనబడుతుంది. ఇది కృష్ణ వర్ణంలో కనబడుతుంది, నలుపు వర్ణంలో. అలాంటి ఖండగ్రస్త కేతుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించి కేతు సింహరాశిలో దృష్టి కలిగి ఉన్నాడు. అలాగే ఇక్కడ కుంభరాశిలో మకర, కుంభ, మీన రాశులకు ఇది వర్తిస్తుంది. కనుక ఈ రాశి వాళ్లకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం చంద్రుడి యొక్క కవచాన్ని వినడము, అదేవిధంగా చంద్రగ్రహణ సమయంలో శివ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం. ఎందుకంటే చంద్రశేఖరుడు కనుక శివుడు. అలా ఈ చంద్రుడికి సంబంధించినటువంటి ధ్యానం ద్వారా అనేక అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. దీనికి ఎలాంటి ఆందోళన గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, బాల్యంలో ఉన్నటువంటి పిల్లలు కానీ ఎవరు కూడా ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన దేవాలయంలో అనేక కార్యక్రమాలు, అందులోనూ ప్రాతకాల రుద్రాభిషేకము మరియు మధ్యాహ్నం రుద్రాభిషేకము, సాయంకాలం ప్రదోష సమయంలోను, రాత్రి లింగోద్భవ కాలంలో బ్రాహ్మణుల చేత అభిషేకం జరిపించబడుతుంది. అలాగే భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవడానికి పూర్తి శివరాత్రి మొత్తం సమయాన్ని మీరు చక్కగా మీరే స్పర్శిస్తూ స్వామివారిని మీరు స్వయంగా అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఇలాంటి అవకాశం మరి దేవాలయంలోనూ మరి ఎక్కడ కూడా మీకు ఈ అవకాశం లభించదు. కనుక ఈ చక్కని అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని, అందులోనూ మన దేవాలయంలో ఉన్నటువంటి శివలింగాలు మామూలువి కాదు. ఒకటి సూర్యశక్తిని ప్రసాదించేటువంటి వైద్యనాథ నర్మదా మానవైతే, మరొకటి చంద్ర శక్తిని ఆవిర్భవింపజేసేటువంటి చక్కని స్ఫటికలింగం. అది కూడా మామూలు ఎత్తు కాదు, చాలా ఎత్తైనటువంటి శివలింగాలు. ఇలాంటి శివలింగానికి అభిషేకం చేసుకోవడం అనేటువంటిది అదృష్టం. ఇది మళ్ళీ శివరాత్రి వరకు మీకు శక్తిని ప్రసాదింపబడుతుంది. శివరాత్రులు 12, ప్రతి నెలకు ఒక శివరాత్రి ఉన్నప్పటికీ మాస శివరాత్రులు ఎన్ని ఉన్నా మహాశివరాత్రికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, లింగోద్భవ సమయానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత చాలా ముఖ్యమైనటువంటిది. కనుక అందరూ కూడా ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఏమైంది మళ్ళీ